కౌంటింగ్ కి అందరం కూడా సిద్ధపడుతున్నాం. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఆయన సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన 10 ఏళ్ల పాటు కొనసాగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. ఏదైతే ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టి ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవడానికి ఇచ్చినటువంటి తీర్పు ఈవీఎంలలో, బ్యాలెట్ పేపర్లో, పోస్టల్ బ్యాలెట్లో భద్రంగా ఉంది. రేపు కౌంటింగ్ జరగబోయే 4వ తారీఖు నాడు ఇక లాంఛనంగా ప్రకటించడమే. అయితే ప్రతిపక్ష పార్టీలు, ఎన్డీఏ కూటమి ఒక పెద్ద రాజకీయ కుట్రకు సిద్ధమయ్యారు. ఓటమిని వాళ్ళు అంగీకరించలేక, ఓటమిని సహించలేక, రాబోయే ఓటమిని జీర్ణించుకోలేక ఒక కొత్త మైండ్ గేమ్ ఆడుతూ ఒక రాజకీయ కుట్రకు తెరదీసి ఎగ్జిట్ పోల్స్ సంస్థల్ని మేనేజ్ చేసి, మ్యానిపులేట్ చేసి తప్పుడు సర్వేలని ప్రకటిస్తూ ఈ తప్పుడు సర్వేల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి, కౌంటింగ్ ప్రక్రియ వాళ్లకు అనుకూలంగా మలుచుకోవడానికి, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి ఒక కొత్త మైండ్ గేమ్, రాజకీయ కుట్రతో కూడినటువంటి మైండ్ గేమ్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. 40 సంస్థలు, సర్వే సంస్థలు వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ని ప్రకటిస్తే వీటిల్లో 40 సంస్థలు కూటమికి అనుకూలంగా ఉన్నాయట. కేవలం 5 సంస్థలు మాత్రమే వైసీపీకి అనుకూలంగా వాళ్ళ అభిప్రాయాలను వెళ్లబుచ్చారని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని, కుట్రపూరిత సమాచారాన్ని ప్రచారం చేస్తూ రాబోయే ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు. ఈవీఎంలో భద్రంగా ఉంది, పోస్టల్ బ్యాలెట్లో భద్రంగా ఉంది. ఆ భగవంతుడు, ప్రజలు మన తలరాత రాశారు. మళ్ళా వైసీపీ పార్టీ ప్రభుత్వానికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి సిద్ధంగా ఉన్నాడని. దేవుడు రాసినటువంటి తలరాత, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా వీళ్ళు మారుస్తారు? అది మార్చడానికి సాధ్యమేనా? తప్పుడు సర్వేలు ఇస్తే అది మారిపోతుందా? తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తే ఆ తీర్పు మారిపోతుందా? ప్రజలను తప్పుదారి పట్టించి మీడియా సంస్థల ద్వారా ప్రజల మైండ్లను కంట్రోల్ చేసి కౌంటింగ్ ప్రక్రియను వాళ్ళ చేతిలోకి తీసుకుంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా మారుతుంది అని నేను సూటిగా ఎన్డీఏ కూటమిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కూటమిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఎన్ని గిమ్మికలు చేసినా, ఎన్ని తప్పుడు సర్వేలు ప్రకటించినా, ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసినా, అధికార యంత్రాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నం చేసినా, ఈసీని మీ గుప్పిట్లో పెట్టుకుని పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మీకు అనుకూలమైనటువంటి సర్కులర్స్, మెమోస్ ఇప్పించుకున్న భగవంతుడు తలరాత రాశాడు, ప్రజలు తీర్పునిచ్చారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మారదు అని చెప్పేసి ఈ ఎన్డీఏ కూటమికి నేను తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఈ కూటమి చేసేటువంటి ఈ తప్పుడు ప్రచారంలో ఒక విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాం. మై యాక్సిస్ ఇండియా టుడే అనేటువంటి ఒక సర్వే సంస్థ ఒరిస్సాలో వచ్చేటువంటి లోక్సభ స్థానాల గురించి సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేడీ పార్టీకి 0 నుంచి 1 స్థానం వస్తుందట. ఎన్డీఏ కూటమికి 20 నుంచి 21 స్థానాలు వస్తాయట. ఇది ఎలా సాధ్యం అని నేను చెప్పేసి, ఇది ఏ విధంగా సాధ్యం? పట్టపగలు హత్య చేసినట్లు భయంకరమైనటువంటి అబద్ధం ఆడటం కాదా ఈ సర్వే? అంటే మీ ఎన్డీఏ కూటమికి 400 రావాలని చెప్పేసి మీరు ఒక ఫిగర్ ని ఫిక్స్ చేసి అన్ని రాష్ట్రాల్లోకి దాన్ని మీరు సర్దుతున్నారంటే ఇది ప్రజల అభిప్రాయాల్ని మార్చడానికి మీరు చేసేటువంటి ఒక రాజకీయ కుట్రపూరిత చర్య. బీజేడీ పార్టీకి ఒకే స్థానం అంటే మొత్తం అన్ని స్థానాలు కూడా వస్తాయట. ఎల్జేపీ హర్యానాలో లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాలకే పోటీ చేసింది. ఈ మై యాక్సిస్ ఇండియా ఇచ్చేటువంటి సర్వే రిపోర్ట్ లో 6 స్థానాలు గెలుస్తుందంట. 5 స్థానాల్లో పోటీ చేస్తే ఎల్జేపీ పార్టీ హర్యానాలో 6 స్థానాలు ఎలా గెలుస్తుందండి? అంటే ఈ సర్వే రిపోర్ట్లన్నీ కూడా ఎన్డీఏ కూటమి మ్యానిపులేట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజాభిప్రాయాన్ని వారి వైపు మలుచుకోవటానికి కౌంటింగ్ ప్రక్రియను అంతటిని కూడా ప్రభావితం చేయడానికి, అధికార యంత్రాంగాన్ని భయపెట్టి మభ్యపెట్టడానికి, తీర్పుని వాళ్లకు అనుకూలంగా మలుచుకోవటానికి చేసేటువంటి ఒక రాజకీయ కుట్ర. దీన్ని ప్రజలు దయచేసి నమ్మవద్దు. ప్రజలు ఆల్రెడీ తీర్పునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని భారీ మెజారిటీతోటి. దీన్ని మీరు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల మైండ్ గేమ్ మీరు ఆడినా గానీ దేవుడు తలరాతను, ప్రజల తీర్పుని మీరు మార్చలేరు. ప్రజలు ఈ విషయాల్లో, ఈ ఫేక్ సర్వేల విషయాల్లో అప్రమత్తంగా ఉండి మీ అభిప్రాయాల్ని దయచేసి మార్చుకొనవద్దు. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చేసేటువంటి ఈ సరికొత్త ప్రయోగం దొడ్డి